సరే మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానళ్ళు ఏదైతే ఈరోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానళ్ళు కానీ ఆ రోజు కోడే కూశారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి. సరే అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలే. సరే మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో అంత మేము ఉంటే ఈరోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధన్ అన్నతో కలిసి గోవర్ధన్ అన్న దగ్గరికి నువ్వు చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చెవులు కొరుకుతూ అక్కడ ఉన్న వాళ్ళు అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాపం ఎత్తిపోయినారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు. రెండోది, శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాదు, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు పాపం. ఈ క్వాడ్స్ డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాడంట. సరే 2023 ఆగస్టులో నుంచి క్వాడ్స్ మొదలు పెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటా అన్నా సరిగ్గా తెచ్చుకోవాలి. ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయుడుపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2022 ఆగస్టులో. హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనే లేదు. గూడూరుకు సంబంధించిన స్థలంలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన, వీళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే 23లో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టామని, ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా? అంటే ఇదేమన్నా అరే 23లో డబ్బులు వచ్చినాయి, టైం ట్రావెల్ ఆదిత్య 3 సిగ్నల్ ఒక టైం మిషన్కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా? అర్థం కావట్లే. ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సకంగా రాయాలిగా, ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా. 23లో వ్యాపారం చేస్తే 22 ఫిబ్రవరిలో కొనటం ఏంటి? అసలు ఎంత విడ్డూరంగా ఉంది. రెండోది, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా. నేను 23 అక్టోబర్ 2023 చాలా మందికి తెలుసో లేదో నేను పెట్టాను ప్రెస్ మీటు. ఏమని? ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని 23వ తారీఖున 23 అక్టోబర్ నేను పెడితే 23 ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు వీళ్ళు. ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి. లేదు తుమ్మల తరపుల ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు? ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన్ ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు? లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే 100కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. కాదా? ఎన్ని రికార్డ్స్లో ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్లో లేని కాదు. నేను 23 ఇంకోటి ఇసుక గత 5 సంవత్సరాలలో మన గవర్నమెంట్లో అన్ని టెండర్ బేస్డ్, స్టేట్లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఏదైనా ఆశ్చర్యమా? కాదు, నెల్లూరు నగరం పుట్టడంలో కోవూరులో చేశానంటే అర్థం ఉంది. నేను పోయి అంటే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఇంతకన్నా ఒక కథ అల్లటంలో ఇదే పత్రికలు ఛానళ్ళు ఆ రోజు ఏం చేసినాయి? నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు,
నాకు గోవర్ధన్ సెట్ కాదు, ఈ రెడ్డి గారులు అందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం, అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం అని ప్రచారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు. బయట పడదంట, లోపల ఒకటంట. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నాయి. కాబట్టే నాకు చాలామందితో చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే కొంతమంది చెవులు కొరికి ఈరోజు నేను ఈ పరిస్థితి.